జుట్టు బాగా ఎదగటానికి, తలకు రక్త ప్రసరణ బాగా పెంచే విధంగా ఉపయోగపడే ఆసనాలు చూడబోతున్నాం. చేతులు మోకాలు వెనక భాగంలో అట్లా పెట్టేసి పాదహస్తాసన్, నడుమును వంచి మూతి భాగాన్ని మోకాళ్ళ ముద్దు పెట్టుకునేటట్టు అట్లా మీ శరీరం ఎంతవరకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు వంగినప్పుడు, ఇట్లాగే కదలకుండా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి తలక రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. పాదహస్తాసన్ ఉండలేనప్పుడు అట్లా తీసేస్తాం మెల్లగా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లాగే ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత 2 మోకాళ్ళ మీద నుంచుని చేతులతో మడ భాగాన్ని అట్లా పట్టుకుని ఉష్ట్రాసనం, కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని బాగా యాక్టివేట్ చేసి, థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తే జుట్టు ఊడకుండా ఉండటానికి, జుట్టు పెరగటానికి థైరాయిడ్ గ్రంథి బాగా హెల్ప్ చేస్తుంది. అలా తల భాగానికి బ్లడ్ సప్లైని పెంచి ఉష్ట్రాసన్. ఇక మూడవదిగా 2 మోకాళ్ళ మీద నుంచుని ఉష్ట్రాసనం వలె చేతులు అట్లా పట్టుకుని నడుమును ముందుకు వంచి తల భాగాన్ని నేలకట్లా ఆనిచ్చేసేయాలి. తలకి రక్త ప్రసరణ బాగా పెరగటానికి ఈ భంగిమ ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువసేపు ఉండాలి. ఏసి తీసేస్తే ఫలితం రాదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు అట్లాగే తల కింద భాగంలో ఉండి శరీరం పైన ఉండేసరికి రక్త ప్రసరణ తలకు బాగా ఎక్కువగా వెళ్ళి జుట్టు కుదుళ్ళకు రక్త ప్రసరణ పెరిగి జుట్టు కుదుళ్ళు దృఢపడటానికి, జుట్టు బాగా ఎదగటానికి బాగా ఉపయోగపడతాయి ఇట్లాంటి భంగిమలు.